హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఏషియా కప్ 2025లో వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ ఉంటుందా లేదా, అదేవిధంగా తర్వాత జరగబోయే సిరీస్లో మాత్రం అయితే రీఎంట్రీ అయితే 100% పక్కా అని అయితే తెలుస్తుంది. శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ ఎప్పుడూ ఉంటుంది జాతీయ జట్టులో అనే కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. శ్రేయస్ అయ్యర్ వచ్చేసరికి ఛాంపియన్ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శన అయితే చేయడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే ఐపీఎల్ కూడా దంచి కొట్టడం జరిగింది. ఐపీఎల్ వచ్చేసరికి కెప్టెన్తో పాటు బ్యాటింగ్లో కానీ అద్భుతంగా అయితే రాణించడం జరిగింది. పంజాబ్ కింగ్స్ను మాత్రం అయితే ఫైనల్ దాకా అయితే తీసుకెళ్లడం జరిగింది. అంతకుముందుకు జరిగిన ఛాంపియన్ ట్రోఫీలో కూడా శ్రేయస్ అయ్యర్ టీమిండియా విజయంలో కీ రోల్ పోషించడం కూడా తెలిసిందే. అయితే రీసెంట్గా ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో శ్రేయస్ అయ్యర్ అయితే 100% ఉంటారని అయితే అందరూ అనుకున్నారు. కాకపోతే బీసీఐ మాత్రం అయితే శ్రేయస్ అయ్యర్కి అయితే షాక్ ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే శ్రేయస్ అయ్యర్ మాత్రం అయితే జాతీయ జట్టులోకి వచ్చే అవకాశాలు అయితే క్లియర్ కట్గా అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మంత్ వచ్చేసరికి ఏషియా కప్ 2025 అయితే ఉంది. ఆ తర్వాత వచ్చేసరికి వెస్టిండీస్తోని 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఉంది. ఈ 2 సిరీస్లలో కూడా శ్రేయస్ అయ్యర్ మాత్రం అయితే రీఎంట్రీ అయితే 100% పక్కా అని అయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఏషియా కప్లో చూసుకుంటే T20 ఫార్మాట్లో జరుగుతుంది. ఈ T20 ఫార్మాట్లో శ్రేయస్ అయ్యర్ అయితే ఐపీఎల్ అద్భుతంగా రాణించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని T20 జట్టులోకి అయితే శ్రేయస్ అయ్యర్ని తీసుకోవాలని అయితే బీసీఐ మేనేజ్మెంట్ అయితే చూస్తుంది. 100% మిడిల్ ఆర్డర్ పొజిషన్లో శ్రేయస్ అయ్యర్ ఉంటే జట్టు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటుందని దృష్టిలో పెట్టుకొని శ్రేయస్ అయ్యర్ అయితే T20లోకి అయితే రీఎంట్రీ అయితే 100% అయితే కన్ఫర్మ్ అవడం అయితే తెలుస్తున్న సమాచారం. దీని గురించి పూర్తి అప్డేట్ రావాలంటే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. అయితే ఏషియా కప్ ముగిసిన వెంటనే మన టీమిండియా వచ్చేసరికి వెస్టిండీస్తోనైతే 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ అయితే ఆడబోతుంది. ఈ టెస్ట్ సిరీస్ సంబంధించి ఒక జట్టుకైతే కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. శ్రేయస్ అయ్యర్ అయితే రీఎంట్రీ అయితే పక్కా ఉండబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ అటు ఓడిఐలో చూసుకున్నా కానీ T20లో చూసినా కానీ అద్భుతంగా రాణిస్తున్న విషయం కూడా తెలిసిందే. అదేవిధంగా టెస్ట్ ఫార్మాట్లో కూడా ఓడిఐ ఫార్మాట్కు టెస్ట్ ఫార్మాట్ పెద్ద తేడా ఉండదు కాబట్టి ఖచ్చితంగా వెస్టిండీస్తో జరిగే టెస్ట్ సిరీస్లో శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ అయితే 100% పక్కా అయితే ఉండబోతున్నట్లయితే బీసీఐ వర్గాల నుంచి అయితే తెలుస్తున్న సమాచారం. ఇదే విషయం పైన మన టీమిండియా హెడ్ కోచ్ అయిన గౌతమ్ గంభీర్ మాత్రమైతే బీసీఐ మేనేజ్మెంట్కి అయితే క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్ని అయితే జట్టులోకి తీసుకోవాలని అయితే క్లియర్ కట్గా అయితే చెప్పాడు. అతను మిడిల్ ఆర్డర్ పొజిషన్లో స్ట్రాంగ్ అయిన బ్యాటర్, అదేవిధంగా కెప్టెన్ స్కిల్స్ కూడా కలిగి ఉన్నాయి. జట్టుకైతే అదనపు బలం ఉంటుందని అయితే క్లియర్ కట్గా బీసీఐకి మాత్రమైతే గౌతమ్ గంభీర్ అయితే చెప్పినట్టయితే సమాచారం. దీనిపైన బీసీఐ కూడా చర్చించుకోవడం జరిగింది. ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. త్వరలోనే మన శ్రేయస్ అయ్యర్ మాత్రమైతే అటు T20లో ఆసియా కప్లో కానీ అదేవిధంగా టెస్ట్ ఫార్మాట్లో కానీ రీఎంట్రీ మాత్రం అయితే 100% అయితే పక్కా అని కూడా చెప్పుకోవచ్చు. ప్రజెంట్ శ్రేయస్ అయ్యర్ వచ్చేసరికి దిలీప్ ట్రోఫీలో ఆడుతున్నాడు. దిలీప్ ట్రోఫీలో వచ్చేసరికి వెస్ట్ జోన్ తరపున అయితే బరిలో దిగుతున్నాడు. శ్రేయస్ అయ్యర్ మాత్రం అయితే మంచి ప్రదర్శన అయితే చేస్తున్నాడని కూడా చెప్పుకోవచ్చు. మరి చూడాలి, ఆసియా కప్ జట్టు ప్రకటించిన తర్వాత శ్రేయస్ అయ్యర్ పేరు ఉంటుందా ఉండదా అనేది అయితే వెయిట్ చేయాల్సిందే. ఆసియా కప్ సంబంధించి జట్టు వచ్చేసరికి ఈ వీక్లో కదా నెక్స్ట్ వీక్లో అయితే బీసీఐ అయితే ప్రకటించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే ఆసియా కప్ వచ్చేసరికి సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 28 వరకు జరుగుతుంది కాబట్టి అంతకుముందే జట్టును ప్రకటించే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది. అప్పుడు జట్టును ప్రకటిస్తే మనకు తెలిసిపోతుంది శ్రేయస్ అయ్యర్ వచ్చేసరికి తుది జట్టులో ఉంటుందా లేదా అనేది అయితే చూడాలి. దీని గురించి నేను అప్డేట్ రాగానే మాత్రమైతే మరొక వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో గారు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.